హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే ఏందో ఉదయాన్నే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అయితే మా గార్డెన్లో ఆకుకూర అయితే ఒకటి ఉంది, దాన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. అది వచ్చేసి ఒక్కటే మొక్క ఉందండి పోయిన సంవత్సరం, కానీ ఈ సంవత్సరం అయితే చాలా బాగా వచ్చింది అది. ఈరోజు అదంతా ఈ వర్షానికి బాగా హెల్దీగా ఆకు పెద్ద పెద్దగా చాలా బాగా గ్రో అయితే అయ్యింది. దాన్ని మీరు కూడా చూపిస్తా చూడండి ఎంత బాగా గ్రో అయింది. ఎందుకంటే ఇంక అంతకాడికి ఎక్కువ ముదిరింది అనుకోండి అసలు బాగోదనమాట. చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదంతా చూడండి. ఈ వర్షాల వల్ల కాస్త వాటర్ ఇవ్వడం వల్ల ఆకైతే చాలా అంటే చాలా హెల్దీగా చూడండి ఎంత హైట్ వచ్చేసింది. ఇదంతా పెరుగు తోటకూర. ఇదంతా హార్వెస్ట్ చేసి పప్పులోనైతే పెట్టుకోవాలి. నేనైతే ఈరోజు మరి ఇంకా ఇంతకాడికి ఎక్కువ ఇదైపోయింది అనుకోండి, పెద్దగా అయితే ఇంకా ముదిరిపోతే బాగోదనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసింది ఈ ఆకంతా కూడా. దీన్ని అంతా తీసి మామూలుగా అయితే పప్పులో పెట్టుకోవటం చేయాలి. ఎందుకంటే పొద్దున్నే వర్షం మొదలైంది కాబట్టి ఇదంతా నేనైతే శుభ్రంగా హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. పెరుగు తోటకూరతో పాటు ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి తెల్ల గల్జేరు చూస్తున్నారు కదా, ఇది కూడా పప్పులో పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా దీంట్లో ఆకుకూరలలో మనకి వేస్ట్గా అయితే పోయేది ఏమి ఉండదండి. వీటల్లో గుంటగరగర ఆకు కూడా ఉంది మన దగ్గర. దాన్ని కూడా ఒకరోజు ఆయిల్ అయితే చేయాలి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గుంటగరగరాకు, భృంగరాజు అని కూడా అంటారు దీన్ని కూడా హార్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఇదంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అది మొక్కలైతే వస్తాయి చిగుర్లు. ఇదంతా చూడండి, ఇది మొత్తం వచ్చేసి పెరుగు తోటకూర. మీ అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.